హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రాజేష్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఆ చిన్న పాప ఇన్సిడెంట్ గురించి. ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ చిన్న పాప ఆల్రెడీ పాపం చనిపోయింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? న్యాయం జరగాలని నువ్వు ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? ఏం కాదు, మహా అయితే ఇంకొక 10 రోజులు అయితే ఈ విషయం గురించి కూడా మర్చిపోతారు జనాలందరూ. మన ఇండియాలో అలవాటైపోయింది అందరికీ. ఒక ఇన్సిడెంట్ అయింది అని అంటే మహా అయితే ఇన్స్టాలో యూట్యూబ్లో ఒక వారం 10 రోజులు అంతే. జస్ట్ 1 వీక్ to 10 days అది న్యాయం జరుగుతుంది, లేకపోతే అసలుకే లేదు. సింపుల్. మళ్ళీ ఇంకేదో కొత్త మ్యాటర్ అవుతుంది, దానికి కనెక్ట్ అవుతారు జనాలు. మళ్ళీ ఇది ఒక ప్యాటర్న్, ఈ ఒక ప్యాటర్న్ అనేది జనాలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, న్యాయం జరుగుతుందా? మరి ఇప్పటివరకు గవర్నమెంట్ ఏమైనా రియాక్ట్ అయిందా అంటే లేదు, అసలు సప్పుడే లేదు. బాగా సర్క్యులేట్ అవుతుంది న్యూస్. మరి సంఘాలు, బీసీ సంఘాలు, చాలా సంఘాలు ఉంటాయి కదా, అవన్నీ ధర్నాలు చేస్తాయి న్యాయం జరగాలని చెప్పి. అరే చిన్న పాపనే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ధర్నాలు జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు వేస్ట్, ఇదంతా వేస్ట్. ఇది ఆడ ఏం ఉండదు, ఉన్నట్టు చెప్తానా నేను. ఏం చెప్తారు? మా అయితే కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ అయినాక ఏమవుతుంది? ఇది నెక్స్ట్ ఎవరికైనా లెసన్ అవుతుందా? నాకైతే అది కూడా నమ్మకం లేదు నాకు. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని అనాలి? ఇప్పుడు అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ అంటారు, ఏది కుమ్మరి గ్రామం సర్పంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్లో కానీ సిటీలో కానీ టెంపుల్స్లో అన్నప్పుడు అందరూ వెళ్తారు, పోతారు, వస్తారు, అవునా? అక్కడ ఈ కులం గురించి ఈ ఊర్లోనే ఉంటుంది. అమ్మాయి ఈ కులాల గురించి ఊర్లో ఉన్నంత సిటీలు ఉండవు మ్యాక్స్. ఈ ఊర్లోనే పడి వస్తుంది ఇట్లాంటి కులాల గురించి. అరే ఎందుకు అసలు నాకు అర్థం కాదు. కులం పేరుతోటి మళ్ళీ ఈ ఊర్లలోనే ఈ వాడ పేరు అది, ఆ వాడ పేరు ఇది, ఏదో సపరేట్ ఉంటారు. ఏదో సపరేట్ కంట్రీస్ ఉన్నట్టు సపరేట్ బౌండరీస్, రోడ్ అవతల వీళ్ళు, రోడ్ అవతల వాళ్ళని. అసలు ఏంది ఇది? అరే ఇదంతా ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు అందరూ మారుతారు, కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇంకా ఏంది ఇది ఎక్కువ కులం తక్కువ కులం? జాతర, అది జాతర టైంలో నువ్వు అక్కడ డిస్కషన్ ఏంది అసలు? ఆడ 100 రూపాయలు టికెట్ అసలు దీనికి? అసలు 100 రూపాయలు టికెట్? దేవుని చూడడానికి 100 రూపాయలు టికెట్ అసలు దేనికి? ఆ టికెట్ 100 రూపాయలు పెట్టాలని చెప్పి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మరి ఏ ఆర్టికల్ ఉన్నావో నాకైతే ఇప్పటివరకు తెలియదు. మరి ఎవరైనా చూసిలో లేదో కూడా నాకు అర్థమే కాదు. మరి ఏ ఆర్టికల్లో ఉన్నది చెప్పండి. మనకు 359 ఐ థింక్ 359 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకుంటా మనకు. మరి ఏ ఆర్టికల్లో మన ఇండియన్ టెంపుల్లో మనకు దర్శనం తీసుకోవాలనుకుంటే టికెట్ పెట్టి పోవాలని ఏ ఆర్టికల్ ఉన్నది? ఇదంతా మనకై మనం తీసుకున్నది కదా. ఓకే, చేసుకున్నాం, అయిపోయింది, అంత అయిపోయింది. అక్కడ డిస్కషన్ ఏంది అసలు టెంపుల్లో? అరే భయ్, నువ్వు పంపించకపో, మాట్లాడడం ఏంది కులం గురించి తీసి? అంటే కులం అంటే అంత తక్కువ కులం అంటే అంత చీపా? లేకపోతే ఎక్కువ కులం అంటే మీరు ఏమన్నా దేవదూత బిడ్డలారా? మీరు ఏమన్నా ఎక్కువ కులం అంటే చెప్పు. మరి ఏందో మరి వీళ్ళు దేవదూత బిడ్డలా? మరి నాకు అర్థం కాదు. గుడిలో ఓవర్ యాక్షన్ బ్యాచ్లు అనేవి కొన్ని ఉంటాయి, ప్రతి గుళ్ళు ఉంటాయి, నాకు తెలుసు అది. ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ అధికారులు గుడిలో సేవ చేయాలి, చేయొద్దని తప్ప. అంతేగాని ఈ గుడిలో నువ్వు పంపించకపో, లేదా వాళ్ళకి అర్థమవుతాడో చెప్పు. అంతేగాని కులం గురించి తీసి మాట్లాడి ఓవర్ యాక్షన్ చేసి కుట్టడం ఏంది, తన్నడం ఏంది? చిన్న పాప అని చెప్పి కనికరం లేకుండా కాలుతో తన్నడం ఏంది? చిన్న పాప చనిపోయింది. ఇప్పుడు ఆ పాప ఏమైనా వెనక్కి తీసుకుని రాగలుగుతారా? అసలు ఏంటిదో, టెంపుల్లకు పోతే ఇట్లా,
ఆడ ఎక్కువ ఈడ తక్కువ అని. మళ్ళీ ఆడ కూడా పైసలు ఉన్నోళ్ళకు ఓలైను, పైసలు లేనోళ్ళకు ఓలైను. మళ్ళీ ఆడ డిఫరెన్షియేషన్. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్కి అసలు ఇండియాలో ఉన్న టెంపుల్ని ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ టచ్ చేయాలంటే ధర్మ దర్శనమే. మళ్ళీ ఒక పక్క ధర్మ దర్శనం అనేది లైన్ పెరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క రిఫరెన్సులు నడుతూ ఉంటాయి. ఆ రిఫరెన్స్ కూడా ఎట్లా నడుతాయి అనుకుంటాను మళ్ళీ టెంపుల్లో కూడా. వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు అని చెప్పి వీళ్ళకి ఒక గేట్ ఉంటుంది అన్నట్టు. ఆ గేట్ నుంచి తీసుకొని వెళ్తారు రికమెండేషన్స్. ఇప్పుడు ఆ టెంపుల్లో ఉన్న ఏరియాల కార్పొరేటరో సర్పంచో ఇంకెవరో ఉంటారు. ఒక కమిషనర్ వచ్చిందని చెప్పి తీసుకొని పోతారు, ఇంకెవరో కమిషనర్ వాళ్ళ చుట్టాలు వచ్చిందని చెప్పి తీసుకొని పోతారు. అంటే ఇక్కడ ధర్మదర్శనం స్లోగా కదులుతుంది. ఇక అక్కడ నిలబడ్డ వాళ్ళు అందరూ తక్కువ స్థాయి వాళ్ళు కదా. ఏంది అసలు ఈ గుడిలో ఈ లైన్ ఏంది? గుడిలో అందరూ సమానం అన్నప్పుడు ఒకటే లైన్ ఎందుకు ఉంటుంది గుడిలో? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏంది అసలు? మళ్ళీ ఇలాంటి మాట్లాడేటోళ్ళు మళ్ళీ అసలు నిజంగా మన ఇండియాలోనే ఇలాంటివి సాధ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులం అనేది తీసిపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా తీసిపడితేనే ఇండియా బాగుపడుతుంది. లేకపోతే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఈ కులాల పేరు మీద ఓట్లు, ఈ కులంలో ఎక్కువ ఉన్నారు ఆ కులంలో తక్కువ ఉన్నారు అని చెప్పి ఎక్కువ ఏ కులం ఉన్నదో ఆ కులానికి ఎక్కువ ఓట్లు పైసలు ఇచ్చి చేస్తారు మన రాజకీయ నాయకులు. మన ఓట్లు ఎట్లా బేసుడు? కులంతో బేసుడు మనకు ఓట్లు. మరి లేకపోతే ఎట్లా లెక్కలేస్తారు? ఇప్పుడు పాలిటిక్స్ ఏది, ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్టే లెక్క వేస్తారు అన్నాడు. తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఆ కులంకి పెద్ద ఎవరు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు. అక్కడున్న ఆ కులాల పెరిగినాయి కదా ఓట్లు పడేది కూడా. ఇప్పుడు ఆంధ్రాలో అయినా అంతే, తెలంగాణలో అయినా అంతే. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మారాలి. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇలాంటి సంఘటనలు మహా అయితే 10 రోజులు 20 రోజులు అంతకన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎవరంతా అసలు ఎవరికి పని లేదా? ఎవరేం పట్టించుకుంటారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది లేదు మన ఇండియా. అలా ఒక పోలీస్ స్టేషన్కి ఒక ప్రాబ్లం మీద మనం వెళితే దాన్ని ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వాళ్ళు దర్యాప్తు చెయ్యరు. అది కాదు, అది పైసలు ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ పర్సన్ స్టేషన్కి వెళ్తే ట్రీట్ చేసే వే ఒకలా ఉంటుంది, ఒక పైసలు ఉన్న వ్యక్తి వెళ్తే ఒకలా ఉంటుంది. ఎందుకు? పైసలు ఉంటే ఒకలా, పైసలు లేకపోతే ఒకలా ట్రీట్ చేసే విధానం. అది టెంపుల్లో అలానే ఉన్నది, పోలీస్ స్టేషన్ పోతే అలానే ఉన్నది. ఇప్పటికీ 3-4 రోజులు అవుతుంది ఆ ఇన్సిడెంట్ అయ్యి. ఎప్పుడో 18వ తారీఖు అయింది, ఇవాళ 24 తారీఖు ఇవాళ. దీని మీద ఇంకా ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ కూడా జరగలే. ఏమో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను మాట్లాడాలనుకున్నది. మీ యొక్క కామెంట్స్ని చెప్పండి. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. నేను ఉన్నది జరిగింది మనం రెగ్యులర్గా చూస్తుంది మాత్రమే నేను మాట్లాడిన. ఇప్పుడు ఇది ఎంత న్యాయం జరుగుతుంది అనేది నాకు తెలియదు. బికాస్ మన ఇండియాలో ఇప్పటివరకు ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కదా, చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. దేనికి కూడా కరెక్ట్ ప్రాపర్ జడ్జిమెంట్ దేనికి రాలేదు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. ఓకే, టేక్ కేర్, బాయ్.